హిందూ స్వరాజ్య స్థాపకుడు, మహారాష్ట్ర మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి వేడుకలను చిత్తూరు నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు పి. రామ్మూర్తి, అడ్వకేటు జయకుమార్, గుత్తా ప్రభాకర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ శివాజీ మహారాజు ధైర్య సాహసాలు, పరిపాలన నైపుణ్యం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఆదర్శమని అన్నారు. యువత శివాజీ జీవితం నుంచి దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను ఆచరించాలని సూచించారు. శివాజీ మహారాజు పరిపాలనలో మహిళలకు గౌరవం, రైతులకు రక్షణ, సామాజిక సమానత్వం ఉన్నాయని వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు కొత్తూరు బాబు, తోటపాలెం వెంకటేష్, నగరంలోని పలు సామాజిక సంస్థల నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వాడు చిన్న బుద్ధగా మాట్లాడుకుంటా ఉన్నావు. నేను పిలుస్తా అంటే వాడు ముఖ్యంగా ఏది వీడియోలో వద్దు నాకు చెప్పా ఇప్పుడు అడ్డంగా నిలబడుకుంటుంది. ఈరోజు మన చిత్తూరు నగరంలో హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి 396 జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవటం చిత్తూరు వాసులందరికీ చాలా గర్వకారణం, ఆనందదాయకం. వారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ అతి అంగరంగ వైభవంగా శోభాయాత్ర కూడా నిర్వహిస్తామని చెప్పి దాని అందరికి కూడా అందరూ అన్ని వర్గాల వారు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా వీర శివాజీ యొక్క భావాన్ని, ఆయన యొక్క చరిత్రను ప్రతి యువత అధ్యయనం చేసి సమాజంలో పరమతాలు ఈరోజు ఏ విధంగా ఉందో వాటి నుంచి హిందూ మతాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనో అనేదాన్ని వీర శివాజీని చూసి ప్రతి ఒక్క హిందూ సోదరుడు వీర శివాజీ లాగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకునే దానికి కృషి చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం సుల్తాన్లు, అదే విధంగా మొఘలులు వీరిద్దరితోనే వీర శివాజీ గారి జీవితం అంతా పోరాటం సరిపోయింది. ఈ రోజు కూడా హిందూ జాతిని రక్షించుకోవాలంటే ఆయన యొక్క చైతన్యంతో ఇటువైపు క్రైస్తవం నుంచి, అటువైపు ముస్లిం నుంచి వచ్చే దండయాత్ర నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ సోదరులందరికీ కూడా నా యొక్క వినతి ఏంటంటే, మీ ఇంట్లో వీర శివాజీ యొక్క చరిత్రను మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి, యువతి యువకులకి చదివించండి. చదివించి వారి ద్వారా ప్రేరణ పొందితే భవిష్యత్తులో హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి రక్షకులుగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిని వీర శివాజీలుగా తయారు చేయాలని చెప్పి కోరుతున్నాం. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.